రూ. 100 పెట్టి కోళ్లను కుక్కల్ని కోతులను చూడడానికి వచ్చిన మారా ఈ పార్క్ అనిపించింది. బట్ పార్క్ మొత్తం తిరిగాక 100 కాదు 200 పెట్టినా తక్కువనే అనిపించింది గాయస్. నమస్తే బ్రోస్ అండ్ సిస్టర్స్. కొంచెం మతి తెంగినట్టుంది కదా, ఇప్పుడు మన స్లాంగ్ లోకి వద్దాం. సో ఏందంటే ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చాను. ఈ వీడియోలో నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి ప్రతిదీ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లైక్ యానిమల్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఎంట్రీ ఫీ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కటి చెప్పబోతున్నా. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి గాయస్. ఈ పార్క్ లో ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్ కి 100 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 50 రూపీస్ అండ్ ఫుడ్ కూడా ప్రతిదీ అలో ఉంటుంది. ఎంచక్క మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టికెట్ తీసుకొని పార్క్ ఎంటర్ అయ్యే ముందు చిన్న చెకింగ్ ఉంటుంది. పార్క్ లో రష్ అయితే ఫుల్ ఉంది గాయస్. పుష్కరాలకి పులిహోర ప్యాకెట్లు పట్టుకొచ్చి దండుపాలెం బ్యాచ్ దిగినట్టు గ్యాంగ్ దిగింది నా మొత్తం. నేను పార్క్ లోపలికి వచ్చినాక ఫస్ట్ చూసింది పెద్ద మనిషి తాబేలు మామని. ఈ మామ ఏజ్ మినిమం ఎబో 200 years ఉంటదట. వీని దూరంకి వెళ్ళి చూసి బండను గీడెందుకు పెట్టిల్రా అనుకున్నా. బట్ తర్వాత జూమ్ చేసి చూస్తే అర్థమైంది తాబేలని. ఈ గొరిల్లాని చూస్తే మా క్లాస్మేట్ గాడు ఒకటి గుర్తొస్తుంది మామ. పార్క్ లో ఒక 6 types ఆఫ్ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా కోతికుద్దులాం కదా, వీటిని చూసి సంబరపడదామని వీటిని స్టార్టింగ్ పెట్టిలేడా. ఈ పుంజుని చూస్తే నాకు నిన్న నైట్ స్టఫ్ తిన్న నాటుకోడి కూరనే గుర్తొచ్చింది మామ లిటరల్లీ. అండ్ ఇక సెలవు మరి ఈ అమ్మతో నేను నెత్తి మీద బాటిల్ పెట్టుకొని నేను కూడా ఊరికి పోతున్నా. పార్ట్ 2 కోసం కామెంట్ చేయి బ్రో.